అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా వైదొలిగింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో WHO విఫలమైందని అమెరికా చాన్నాళ్లుగా ఆరోపిస్తోంది. ఇకపై WHOకు ఇచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల నుంచి US సిబ్బందిని వెనక్కు పిలిపించినట్టు వెల్లడించింది. ఈ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపింది. అయితే WHO నుంచి అగ్రరాజ్యం వైదొలిగే సమయానికి అమెరికా దానికి $260 మిలియన్ అంటే దాదాపుగా 2,382 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందని బ్లూంబెర్గ్ నివేదికలు వెల్లడించాయి. సంస్థకు బకాయి పడిన $260 మిలియన్ చెల్లించే వరకు US ఉపసంహరణ పూర్తి కాదని WHO అధికారులు స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా వైదొలిగింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో WHO విఫలమైందని అమెరికా చాన్నాళ్లుగా ఆరోపిస్తోంది. ఇకపై WHOకు ఇచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల నుంచి US సిబ్బందిని వెనక్కు పిలిపించినట్టు వెల్లడించింది. ఈ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపింది. అయితే WHO నుంచి అగ్రరాజ్యం వైదొలిగే సమయానికి అమెరికా దానికి $260 మిలియన్ అంటే దాదాపుగా 2,382 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందని బ్లూంబెర్గ్ నివేదికలు వెల్లడించాయి. సంస్థకు బకాయి పడిన $260 మిలియన్ చెల్లించే వరకు US ఉపసంహరణ పూర్తి కాదని WHO అధికారులు స్పష్టం చేశారు.